దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. తొలిసారిగా క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో మొదటి కృత్రిమ వర్షం పడనుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ చారిత్రాత్మక ప్రయోగం కోసం ఇటీవలి బురారి ప్రాంతంలో నిపుణులు జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఆమె వెల్లడించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కాలుష్య నివారణకు ఒక శాస్త్రీయమైన పద్ధతిని ఏర్పాటు చేసిన వాళ్లమవుతామని సీఎం రేఖా గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాలలో సిల్వర్ అయోడైడ్ వంటి రసాయనాలను విమానాల ద్వారా చల్లి వాటిని వర్షపు బిందువులుగా మార్చే ప్రక్రియ. ఈ ప్రయోగం కోసం ఐఐటి కాన్పూర్, భారత వాతావరణ శాఖ సహకారాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీలో సన్నాహాలు పూర్తయ్యాయని, ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆకాశంలో మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని సీఎం రేఖా గుప్తా చెప్పారు. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా రాజధానిలో స్వచ్ఛమైన గాలిని, సమతుల్య వాతావరణాన్ని అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన కాలుష్య నివారణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత 353గా ఉన్న వాయు నాణ్యత సూచి ఒక్కరోజులోనే 50 పాయింట్లు తగ్గి 305కు మెరుగుపడిందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వేగవంతమైన సమన్వయ చర్యల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ప్రస్తుతం పగలు రాత్రి తేడా లేకుండా సుమారు 2000 బృందాలు కాలుష్య నియంత్రణ పనుల్లో నిమగ్నమై ఉన్నాయని వివరించారు. నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము, చెత్తను కాల్చటం వంటివి నివారించేందుకు వందల సంఖ్యలో బృందాలు పనిచేస్తున్నాయని, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. క్లౌడ్ సీడింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం తగ్గించడానికి, నీటి కొరతను తీర్చడానికి ఉపయోగించే ఒక పద్ధతి. చైనా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాలుష్యం తగ్గించడానికి దీన్ని ఉపయోగించింది. అలాగే నీటి కొరత ఉన్న యుఏఈ లాంటి దేశాలు కూడా తరచుగా క్లౌడ్ సీడింగ్ పద్ధతిని అమలు చేస్తుంటాయి. మన దేశంలో కూడా గతంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ ప్రయోగాలు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ కృత్రిమ వర్షం ప్రయోగం విజయవంతమైతే ఢిల్లీలో కాలుష్య నివారణకు ఇది ఒక గొప్ప పరిష్కారం అవుతుందని ఆశిద్దాం.